నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ నివేదిక ఇవాళ రేపో రాబోతా ఉన్నది. జస్టిస్ ఘోష్ ఎవరైతున్నారో ఆయన నివేదికను ప్రభుత్వానికి అందించబోతా ఉన్నారు. అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు, గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరినీ కూడా వాళ్ళు విచారించారు. వాళ్ళ నుంచి సమాచారం తీసుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ వీళ్ళు కూడా విచారణకు హాజరయ్యారు. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ రాబోతా ఉన్నది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పబోతా ఉన్నారు, ప్రభుత్వానికి ఎట్లాంటి సూచనలు కమిషన్ చేయబోతా ఉందనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఇష్యూలో కేసీఆర్ను టార్గెట్ చేసింది. కేసీఆర్ తప్పు చేసిర్రు, ఆయన ఇంజనీర్లను బలవంత పెట్టి ఆ డిజైన్లు అన్నిటికీ అప్రూవల్ ఇప్పించారు, వాళ్ళతో సంతకాలు పెట్టించారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. అట్లానే కేబినెట్లో కూడా తీర్మానం జరగలేదు, ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని గతంలో చెప్పింది. అయితే కేబినెట్లో చర్చ జరిగింది అని ఆ తర్వాత ఈటల రాజేందర్ కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు ఇది ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరగబోతా ఉన్నది? అయితే ఇందులో లేటెస్ట్గా తెలుస్తున్న అంశం ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా కేసీఆర్ పైన ఫోకస్ పెట్టి నడుస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తూ ఉన్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా లంచం తీసుకుంటూ దొరికినా, లేకపోతే లంచం తీసుకుంటున్నారా అని రుజువు అయినా కూడా వాళ్ళను ఆ పదవి నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. దాని మీద అక్కడ వాదనలు జరుగుతూ ఉంది. సో ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి మోడీ నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ కూడా ఆరోపించారు. సో ఈ ఇష్యూలో ఎక్కడైనా కేసీఆర్ అట్లా అవినీతికి పాల్పడ్డాడు అని తెలిస్తే హరీష్ రావు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇట్లా ఏ ఒక్కరు అవినీతికి పాల్పడ్డారు అని తెలిసినా కూడా, అందులో రుజువైనా కూడా కమిషన్ ఎంక్వైరీలో వాళ్ళు చెప్తారు. కాబట్టి దాని ద్వారా ఆ తదుపరి చర్యలకు ముందుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ కమిషన్ కూడా సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలు వీటన్నిటి మీద వాళ్ళు కూడా అధ్యయనం చేసినట్టు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అది ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు అందులో ప్రభుత్వానికి కమిషన్ సూచన చేస్తుంది, మీరు ఈ చర్య తీసుకోవచ్చు, ఇక్కడ అవినీతి జరిగింది అని, నిధులు దుర్వినియోగమైనవి అని రుజువైంది కాబట్టి మీరు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవచ్చు అని వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నది. సో అదే జరిగితే కేసీఆర్ పదవి పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు దాన్ని రుజువు చేయగలిగితే, కమిషన్ రిపోర్ట్ ద్వారా కావచ్చు, ఆ కమిషన్ తర్వాత జరిగే పరిణామాలు కావచ్చు, వాళ్ళు రుజువు చేయగలిగితే కేసీఆర్ ఎమ్మెల్యే పదవి పోయే అవకాశం ఉంటుంది. ఐదర్ కేసీఆర్ లేకపోతే హరీష్ రావు. ఎందుకంటే ఒకరు ఇరిగేషన్ మంత్రి, ఒకరు ముఖ్యమంత్రిగా ఉండే, కొంతకాలం పాటు కేసీఆర్ కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళిద్దరికి ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి వాళ్ళది, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఇంకొకటి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కమిషన్ నిజంగానే అవకతవకలు జరిగినట్టు గుర్తించి అందులో వీళ్ళ ప్రమేయం ఉన్నట్టు గుర్తిస్తే వీళ్ళ మీద కేసులకు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిద్ధమవుతా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఇందులో అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. గతంలో ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి మురళీధర్ రావు ఆల్రెడీ ఏసీబీ అరెస్ట్ చేసింది, ఇంకో 2-3 ఇంజనీర్లను కూడా అరెస్ట్ చేసింది. సో అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న అధికారులందరినీ కూడా ఒకరొకరిని తీసుకుపోయి లోపల పెట్టేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అక్రమ సంపాదన చేసిర్రు అని చెప్పి వాళ్ళని లోపలేసారు. కానీ రీజన్ ఏం చెప్పారు, కేవలం వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూలోనే అంత సంపాదించుకున్నారని బయట ప్రచారం చేసిర్రు, వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేసారు. సో ఇప్పుడు వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఎవరు, అయితే కేసీఆర్ లేదంటే హరీష్ రావు. సో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వీళ్ళిద్దరి మీద ఏమన్నా అభియోగాలు రుజువు అయితే, నిష్పక్షపాతంగా రిపోర్ట్ వచ్చి అందులో నిజంగానే ఎట్లాంటి తప్పిదం జరగలేదు, ఏదో మానవ కుట్రతోనే బ్యారేజ్ కుంగిపోయింది అని చెప్పి రిపోర్ట్ వస్తే తప్ప, లేకపోతే నాణ్యతపరమైన అంశాలు ఉన్నాయి, ఇందులో డిజైన్లలో వీళ్ళు కావాలనే రూల్స్ బ్రేక్ చేసి ఇవన్నీ చేసిరు అని చెప్పి రుజువైతే ఖచ్చితంగా కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. సో దీని మీద నెక్స్ట్ రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా వ్యవహరిస్తుంది, వీళ్ళ మీద చర్యలకు ఉపక్రమిస్తుందా లేకపోతే ఆగుతుందా? ఎందుకంటే ముందు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి సమయంలో కేసీఆర్ లాంటి వ్యక్తి మీదకి వీళ్ళు చర్యలకు ఉపక్రమిస్తే దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఎందుకంటే ఎట్లాంటి అవకతవకలు జరగలేదు, అంతా నిబంధనల ప్రకారమే, క్వాలిటీ ప్రకారమే వర్క్స్ జరిగినాయి అని చెప్పి హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, కేబినెట్ అప్రూవల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ మాత్రం జరిగింది అంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చే రిపోర్ట్ కావచ్చు, కమిషన్ చేసే సిఫార్సులు అనేటి వీళ్ళిద్దరి రాజకీయ భవితవ్యం మీద, అట్లాగే రాష్ట్ర రాజకీయాల మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ.